బిగ్ టీవోడు మంచిగా రాసుకొచ్చింది ఈ వార్త. ఉద్యమ పంత మారింది, రెచ్చగొట్టే మాటలతో బీఆర్ఎస్, రిస్కీ టాస్క్లతో టీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా పేరుగాంచి 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉద్యమ పంతను మార్చుకున్నదా, సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నదా, రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడం ద్వారా జనాన్ని తమ పార్టీ వైపు ఆకర్షించుకోవాలనే నయా పంతాను ఎంచుకున్నదా అంటే అవుననే వినిపిస్తున్నది. కేటీఆర్ తీరు, బీఆర్ఎస్ పార్టీ విధానం చూస్తుంటే ఆ పార్టీ నుంచి వేరుపడి కొత్త పార్టీ టీఆర్ఎస్ పెట్టుకున్న కవిత ప్రాధాన్యత అంశాల వారీగా దూకుడుగా పోతుంటే కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాబాహుల్యానికి దూరం అవుతున్నదా అని అనిపించేలా వ్యవహరిస్తున్నది. నిజమే కదా మరి. ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎంతగా గమనిస్తున్నారో ఆ పార్టీ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకున్న కవిత వేస్తున్న అడుగులను కూడా అంతే ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు, ఎవరి పంత ఎలా ఉంది అనే పోలికలను జనంతో పాటు ఆ రెండు పార్టీల నేతలు కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఓడిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, కేటీఆర్ పార్టీని మొత్తం తన చేతుల్లోకి తీసుకొని దూకుడుగానే కార్యక్రమాలు నిర్వహించాడు. కానీ తర్వాత చల్లబడ్డాడు మరి. కేవలం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే ఎక్కువగా రాజకీయాలను నడుపుతున్నది ఆ పార్టీ. తెలంగాణ భవన్లో విరివిగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నది. తిట్ల రాజకీయాల్లో పోటీలు పడుతున్నది. కొత్త పంతాలో పోయేందుకు ఉర్విల్లు ఊరుతున్నది. అది జనానికి ఎంత చేరువా చేస్తున్నదనే విషయాన్ని మాత్రం విస్మరించింది. కానీ కవిత విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉన్నది. ఆమెకు వనరులు చాలా తక్కువ. కొత్త పార్టీ నిర్మాణం ఇంకా కానే కాలేదు. బలారిష్టాలు ఎదుర్కొంటున్న పార్టీ మాత్రం కొన్ని విషయాల్లో రిస్కీ టాస్కులను ఎంచుకోవడం చర్చకు దారితీస్తున్నది. మొన్న ఖమ్మం వెలుగు మాటలో చేపట్టిన ఆందోళన కవిత ఎలాంటి పోరాట పంత ఎంచుకున్నదో అందరికీ అర్థమయ్యేలా చేసింది. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో పాదయాత్రకు సిద్ధం కావడం, కీలకమైన ఉద్యమకారుల ఇష్యూలో చాలా ముందు వరుసలో కవిత టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఉద్యమకారుల అంశాన్ని కనీసం టచ్ చేయడం లేదు బీఆర్ఎస్. 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులను విస్మరించారని, వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలను ఉండనే ఉంది. దీంతో ఇష్యూను ఎత్తుకుంటే మరింత బద్నం అవుతామని భయం బీఆర్ఎస్ను వెంటాడుతుంది. ఇదే కవితకు కలిసి వచ్చింది. ఆమె మొదటి నుంచి ఉద్యమకారుల గురించి గలం విప్తూ వస్తున్నారు. ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు వచ్చే నెల 2 వరకు ప్రభుత్వానికి గడువిచ్చారు. ఆ తర్వాత ఉప్పల్ బగాయత్లోని ప్రభుత్వ భూమిలో మరో భూ పోరాటం నిర్వహిస్తామని ప్రకటించడం కలకలం రేపుతుంది. మరో మిలియన్ మార్చిను తలపించేలా ఈ ఆందోళన చేద్దామన్న ఆమె ఉద్యమకారులందరినీ సర్ది కట్టుకొని రావాల్సిందిగా పిలుపునిచ్చారు. మరోవైపు బాయిబాట పేరుతో సింగరేణిలో ఆమె పర్యటన ఖరారైంది. ఎక్కడ సమస్య అంటే వాటిపై ఉద్యమాల నిర్మాణాలతో పరిష్కారాల కోసం సర్కార్పై ఒత్తిడి పెంచడం టీఆర్ఎస్ చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అందుకు విరుద్ధంగా పోతున్నది. ఇదంతా కరెక్ట్. పోరాటంలో కవిత ఉన్నది, ఏసీ రూమ్లలో కేటీఆర్ గారు ఉన్నారు, ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ పోయిన ఒక్క మే నెలలోనే ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినామంటే టీఆర్ఎస్ వేదికగా, టీఆర్ఎస్ జెండా కింద పాలమూరు రంగారెడ్డి చేసినాం. అదేవిధంగా ఉద్యమకారులతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. మేధావులతోటి విద్యా వ్యవస్థ మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. అదేవిధంగా ఇక్కడ సచివాలయం ముందు వడ్లు కొనాలని, మక్కలు కొనాలని, పొద్దుతిరుగుడు పంటను కొనాలని ధర్నాకు దిగినాం. ఆ వెంటనే నిన్నగాక మొన్న మళ్ళీ ఉద్యమకారులతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇట్లా ప్రజా పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ కవిత గారు సిద్ధమైంది. కానీ ప్రెస్ మీట్లకు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. కాబట్టి తెలంగాణకు దశను చూపించే వైపుగా టీఆర్ఎస్ పార్టీ కవిత గారి నాయకత్వం ముందుకు కదులుతున్నది. మేము మరొక నినాదాన్ని కూడా పెట్టినాం. ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ పెడితే మేము జయశంకర్ గారి విగ్రహాన్ని పెట్టాలి. తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ మహాత్ముడు జయశంకర్ గారి విగ్రహం పెట్టాలని ప్రభుత్వానికి సూచన చేసినాం. ఈ తెలంగాణ ప్రజల్లో ఒక ఆలోచన కలిగించినాం. ఆ వెంటనే అతి త్వరలో బాయిబాట అని ఒక ప్రోగ్రాం సింగరేణి కార్మికుల గోసలను, సింగరేణి సంస్థల గోసలను, వాళ్ళ కష్టాలను ఈ ప్రభుత్వం ముందు పెట్టాలని బాయిబాట ప్రోగ్రాం ఒకటి పెట్టుకున్నాం.
ఆ వెంటనే ఉప్పల్ బగాయత్లో భూ పోరాటాలకు సంబంధించి ఈ భూములను ప్రభుత్వం చెరపట్టొద్దు, పేద ప్రజల భూములు పేదలకే ఉండాలి, ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలి ఆ ఆలోచనతోటి మళ్ళా ఉప్పల్ బగాయత్లో కూడా ప్రోగ్రాన్ని ఎంచుకున్నాం. దీన్ని బట్టి ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ పోయి కొట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కవిత గారు సిద్ధంగా ఉన్నారు, శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ తెలంగాణకు రక్షణ టీఆర్ఎస్ పార్టీనే, కవిత గారి నాయకత్వమే, కవిత గారితో నడిచే నాయకులుగా మా బాధ్యత అది. కాబట్టి బీఆర్ఎస్ అనేది చల్లబడ్డది. ఇక బీఆర్ఎస్ వల్ల ఏది కావదు. ఒక ఆయనేమో ఫామ్ హౌస్లో ఉంటాడు, ఒక ఆయనేమో ట్విట్టర్లో ఉంటాడు, ప్రజలల్లో ఉండడు. కానీ మేము ప్రజలల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద కొట్లాడతాం, ప్రజల కోసమే మేము నిలబడతాం. ఇది మా స్టాండ్.